పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు ఎలాంటి హైప్ ఉంటుందో తెలిసితే ఓజీ సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలే ఉన్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్తోనే ఈ సినిమాపై వేల కోట్ల అంచనాలను క్రియేట్ చేశాడు సుజిత్. ఇక ఒక్క గ్లిమ్స్తో కేవలం టాలీవుడ్ను మాత్రమే కాదు, యావత్ ఇండియాను ఒక ఊపు ఊపేశాడు. పవన్ లైనప్లో ఎన్ని సినిమాలున్నా అభిమానులు మాత్రం కాస్త ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది మాత్రం ఓజీ సినిమా పైనే. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి అప్డేట్స్ తెలుసుకోవడానికి పవన్ ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్లో నిర్మాణ సంస్థను ట్యాగ్ చేస్తూ అప్డేట్స్ ఇవ్వమని పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఓ అభిమాని ఓజీ అప్డేట్ ఇచ్చి చావు అని డివివి సంస్థను ట్యాగ్ చేశాడు. మేమేమైనా తక్కువ తిన్నామా అని డివివి వాళ్ళు అప్డేట్స్ ఇవ్వకుండా చావన్లే, ఉన్నప్పుడు ఇస్తాను, ప్రస్తుతానికి సీజ్ ది షిప్ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే గత 2 రోజులు ఓజీ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే ఓజీ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ సుజిత్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్ర కోసం సంప్రదించగా స్టోరీ విన్న ఆ స్టార్ హీరో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఓజీ సినిమా క్లైమాక్స్లో 10 నిమిషాల పాటు యాక్షన్ సీన్స్లో కనిపిస్తాడని పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయం ఇలా ఉండగా ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటంతో సినిమాకి టైం కేటాయించలేకపోయాడు. దీంతో సెప్టెంబర్లో రిలీజ్ కావాల్సిన ఓజీ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్కి వాయిదా పడింది. కానీ మార్చిలో పవన్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉండటంతో ఏప్రిల్కి రిలీజ్ చేయటం లేదని ఇటీవలే ఓజీ చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఓజీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఇదివరకే ఓజీకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ అయింది. ఈ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ని చూపించిన విధానం ఒక హైప్ను తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నారు. ఈ సినిమాతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దాదాపు 200 కోట్లతో ఈ సినిమాను తీస్తున్నారంట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.